ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోనా గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యోనా మొదటి అధ్యాయంలో పారిపోయినటువంటి ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయంలో ప్రార్థన చేసినటువంటి ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. మూడవ అధ్యాయంలో సువార్తని ప్రకటించినటువంటి ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. నాలుగవ అధ్యాయంలో పాఠం నేర్చుకున్నటువంటి ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృప యోనా ఎడల ఉండి యోనా ద్వారా దేవుని పని జరిగించుకోవాలని దేవుడికి ఒక మంచి ఆలోచన ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దానిని బట్టి దేవుడు యోనాని పిలిచినప్పుడు ఒకానొక ప్రాంతము నినివే అనేటువంటి ప్రాంతానికి దేవుడు పంపించాలని చూసినప్పుడు ఆ ప్రాంతంలో అనేక మంది చెడు వ్యసనముల ద్వారా ఉన్నారు. అనేక మంది నీచమైనటువంటి బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది దేవుడికి వ్యతిరేకమైన బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది దేవుడికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. యోనా, నువ్వు ఆ ప్రాంతం వెళ్ళి, ఇదిగో దుర్గతి వస్తూ ఉన్నది, ఈ ప్రాంతం కొలాప్స్ నాశనం కాబోతా ఉన్నది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమైన దేవుడిని, సత్యవంతుడైనటువంటి దేవుడిని తెలుసుకోవాలని ప్రకటించు యోనా అని చెప్పి ఆయన పంపించాలని ఒక మంచి ఆలోచనతో నినివే పట్టణానికి యోనా అనేటువంటి ప్రవక్తను పంపిస్తూ ఉన్నప్పుడు ఆ యోనా అనేటువంటి ప్రవక్త, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నినివే అనేటువంటి ఆ మహాపురమునకి వెళ్ళక తార్సీస్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడతాడు. ఈ మాటలు బట్టి యోనా పారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పారిపోయిన వ్యక్తి ఏమన్నా బాగుపడ్డాడా అని అంటే నడి సముద్రములో తోయపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి వారు హేళన చేశారు. అక్కడ ఉన్నటువంటి వారు వ్యంగ్యంగా మాట్లాడి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను బట్టి కీడు వస్తున్నది అనేటువంటి ఆలోచన చేసి ఉన్నారు. ఈ పారిపోయినటువంటి వ్యక్తి, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఆత్మానుసారంగా మనం ఇప్పుడు ఈ లోకములో ఉంటున్నటువంటి కృపాకాలంలో ఉంటున్నటువంటి మనం ఆలోచన చేస్తే, దేవుడు మాట వినుకోకుండా ఎవరైతే పారిపోతారో, దేవుడి మాట వినుకోకుండా ఎవరైతే పాపంలో పడిపోతారో, దేవుడి మాట వినుకోకుండా ఎవరైతే ఇష్టమైనటువంటి మార్గాలలో ప్రయాణం చేస్తారో వారి జీవితంలో, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గొప్ప తుఫాను వలె కష్టాలు వస్తాయట, దుఃఖాలు వస్తాయట, కన్నీళ్లు కారుస్తాయట. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు హేళనగా బ్రతుకుతారట, ఎగతాళిగా వారు బ్రతుకుతారట, నిందల పాలవుతారట, అవమానించబడతారట, కరువు వాళ్ళ జీవితంలో వస్తుందట, లేమి కూడా వారి జీవితంలో వస్తుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మన జీవితంలో ఈ కృపాకాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము దేవుడి మాట వినేవారుగాను, దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించేవారముగాను, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేసేవారముగాను, దేవునికి ఇష్టకరంగా ఉండేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలని నా మనవి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పారిపోయినటువంటి ప్రవక్త తన జీవితంలో సముద్రంలో పడ్డాడు. ఇదిగో తిమింగలం కడుపులోకి వెళ్ళాడు. ఆ నాసు ఉన్నటువంటి ప్రాంతములో, నీసు వాసన వస్తున్న ప్రాంతములో, ఆకలి తీరలేనటువంటి ప్రాంతములో, దప్పికి తీరలేనటువంటి ప్రాంతములో ఉండి ఆయన ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన చెందాడు. కారణం ఏంటంటే దేవుని మాట వెనక ఆయన ఇష్టమైనటువంటి మార్గం పోవటమే. రెండో అధ్యాయంలో కూడా చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండో అధ్యాయము 1వ వచనము ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పారిపోయినటువంటి తన జీవితంలో ఎక్కడైతే ఇరక్కపోయాడో ఆ ఇరక్కపోయినటువంటి పరిస్థితులలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసినటువంటి ప్రవక్త కానీ ఆయనకు పేరు. 3వ అధ్యాయం కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా,
అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపూరమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. చూడండి, నినివే పట్టణములోనికి యోనా అనేటువంటి ప్రవక్త లేదా సేవకుడు వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించాలి, అక్కడ రాజులేమి, మంత్రులేమి, ఉన్నవారేమి, ధనికులేమి, పేదవారేమి అందరూ కూడా కలిసి గోనె పట్టా కట్టుకొని ఉపవాసము చాటించి వారికి ఉన్న దుర్మార్గతను, వారికి ఉన్నటువంటి అవినీతిని, వారికి ఉన్నటువంటి అక్రమాలను, వారికి ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా వదిలిపెట్టి ప్రభువా నీవే దిక్కనుకొని ప్రభు మీద ఆధారపడినటువంటి వారి జీవితంలో దేవుడు చూడండి లాస్ట్ వచ్చిన చాలా అద్భుతమైన మాట, ఈ నినివే వారు తాము చెడు నడతలను మానుకొనగా వారు చేయనున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. లాస్ట్ మాట కూడా చూద్దాము. పాఠము నేర్చుకున్నటువంటి ప్రవక్త. చూడండి మొదటి వచనం, యోనా దీన్ని చూసి బహు చింతాకాంతుడై కోపగించెను. ఏంటిది? ఎందుకు యోనా చింతాకాంతుడై కోపగించాను అంటే, నాకు తెలుసు ప్రభువా, నువ్వెంత పాపినైనా దీర్ఘశాంతంతో క్షమిస్తావు, నువ్వెంత పాపివైనా కరుణిస్తావు, నువ్వు ఈ పని చేస్తావని నాకు తెలిసి నేను నినివే పట్టణానికి వెళ్ళక తార్సీస్ అనేటువంటి ఆ ప్రాంతం వెళ్తా ఉన్నానని చెప్పినప్పుడు మరలా మరొక అద్భుతాన్ని దేవుడు అక్కడ చేసి ఉంచాడు. ఏందో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం పురుగు పనిచేసింది. సొర చెట్టును తొలిసినప్పుడు సొర చెట్టు ఎండిపోద్ది. ఆ తర్వాత దేవుడు ఆలోచన చేసి వడగాలిని రప్పిస్తాడు. ఆ వడగాలట యోనా తలకు తగిలినప్పుడు సొమ్మసిల్లిపోతాడట. అందుకు యెహోవా నీవు కష్టపడకుండానే పెంచకుండానే ఒక రాత్రినే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలో ఎరగని జనులు బహు పశువులు గల నినివే మహాపూర విషయములో నేను విచారపడొద్దా అని యోనాతో సెలవిచ్చెను.